యుద్ధం అంటే ఒకప్పుడు తూటాల శబ్దం, బాంబుల మోత. కానీ ఇప్పుడు యుద్ధం రూపం మారింది. శబ్దం ఉండదు, కానీ మెదడు పేలిపోతుంది. గాయం కనిపించదు, కానీ రక్తం కారుతుంది. వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మదురోను పట్టుకోవటం ఒక ఎత్తు అయితే, అక్కడ అమెరికా వాడిన అదృశ్య ఆయుధం ఇప్పుడు రక్షణ రంగ నిపుణులనే వణికిస్తోంది. క్షణాల్లో వందల మంది సైనికులను నేలకూల్చిన ఆ సీక్రెట్ వెపన్ ఏంటి? తల లోపలి నుండి పేలిపోయేలా చేసిన ఆ టెక్నాలజీ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఇప్పుడు చూద్దాం. అది వెనిజువెలాలోని అత్యంత కట్టుదిట్టమైన ప్రాంతం. నికోలస్ మదురో నివసించే ఆ కోట చుట్టూ చీమ చిటుక్కుమన్నా పసిగట్టే అత్యాధునిక సెన్సార్లు, మూడంచెల రక్షణ వలయం, వందల మంది అంగరక్షకులు 24 గంటలు పహారా కాస్తూ ఉంటారు. కానీ ఆ రోజు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. కేవలం ఒక్క క్షణంలో సీన్ మొత్తం మారిపోయింది. అకస్మాత్తుగా వారి కంట్రోల్ రూమ్లోని రాడార్లు, స్క్రీన్లన్నీ జిల్లుమంటూ ఆగిపోయాయి. కమ్యూనికేషన్ వ్యవస్థలు మొత్తం మొరాయించాయి. టెక్నాలజీ ఫెయిల్ అయిందని వారు తెలుసుకునే లోపే ఆకాశంలో నల్లబడేలా డ్రోన్ల దండు మధురో కోటను చుట్టుముట్టేసింది. ఈగ వాలడానికి కూడా జాగా లేనంతగా డ్రోన్లు ఆకాశాన్ని కమ్మేశాయి. ఆ గందరగోళం మధ్యలో కేవలం 8 హెలికాప్టర్లలో 20 మంది అమెరికా ఎలైట్ కమాండోలు నేరుగా మధురో ఉన్న ప్రాంతంలో దిగారు. వందల మంది వెనిజువెలా సైనికులు అక్కడ ఉన్నప్పటికీ, వారి దగ్గర భారీ ఆయుధాలు ఉన్నప్పటికీ ఎవరం కనీసం ట్రిగ్గర్ నొక్కలేకపోయారు. ఒక్క తూటా పేల్చకుండానే, ఒక్క చుక్క రక్తం చిందకుండానే ఇంతటి భారీ సైన్యాన్ని అమెరికా ఎలా నియంత్రించగలిగింది? అక్కడే అసలు మిస్టరీ దాగి ఉంది. అది యుద్ధంలా లేదు, అదొక పీడ కలలా ఉంది. మాకేం జరుగుతుందో అర్థమయ్యేలోపే అంతా అయిపోయింది అని మధురోకు అత్యంత సన్నిహితంగా ఉండే గార్డు చెప్పిన మాటలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఆ గార్డు అనుభవాన్ని వివరిస్తూ, అకస్మాత్తుగా ఏదో తెలియని శక్తి మమ్మల్ని తాకినట్లు అనిపించింది. గాలిలో ఎలాంటి శబ్దం లేదు, కానీ నా తల లోపల నుంచి ఏదో పేలిపోతున్నట్టు భయంకరమైన ధ్వని వినిపించింది. అది చెవుల ద్వారా వచ్చింది కాదు, నేరుగా మెదడును తొలిచేస్తున్నట్టు అనిపించింది. క్షణాల్లోనే నా కళ్ళు బైర్లు కమ్మాయి. పక్కనే ఉన్న నా తోటి సైనికులు ముక్కుల నుంచి, చెవుల నుంచి రక్తం కారడం మొదలైంది. కొందరు విపరీతమైన వాంతులు చేసుకుంటూ కుప్పకూలిపోయారు. మరికొందరు నిల్చోవడానికి ప్రయత్నించిన కాళ్లు సహకరించక నేల మీద పడిపోయారు. మా చేతుల్లో తుపాకులున్నాయి, కానీ వాటిని ఎత్తే శక్తి కూడా మా శరీరాల్లో లేదు. ఆ అదృశ్య సోనిక్ ఆయుధం ముందు మేం పూర్తిగా నిస్సహాయులయ్యామని న్యూయార్క్ పోస్టుకు వెల్లడించారు. ఇది సాధారణ దాడి కాదని, మనిషి నాడీ వ్యవస్థ పూర్తిగా స్తంభింపజేసే టెక్నాలజీ అని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. దీనిని రక్షణ రంగ నిపుణులు డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ లేదా హై పవర్ మైక్రోవేవ్ వెపన్ అని పిలుస్తున్నారు. ఇది చూడడానికి కంటికి కనిపించదు, దీనికి ఆకారం ఉండదు, కానీ దీని ప్రభావం మాత్రం అత్యంత భయంకరంగా ఉంటుంది. ఇది అధిక సాంద్రత కలిగిన విద్యుదయస్కాంత తరంగాలను మనుషులపైకి ప్రయోగిస్తుంది. ఈ తరంగాలు చర్మం లోపలికి చొచ్చుకుపోయి నేరుగా మెదడులోని నరాలపై ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల ఫ్రే ఎఫెక్ట్ కలుగుతుంది. అంటే బయట శబ్దం లేకపోయినా నా చెవిలో విపరీతమైన మోత మోగుతున్నట్లు అనిపిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. దీనివల్ల తీవ్రమైన తలనొప్పి, కళ్ళు తిరగడం, వాంతులు, శరీరంలో మంట వంటివి కలుగుతాయి. ఆ గార్డు చెప్పిన లక్షణాలు సరిగ్గా ఈ ఆయుధ ప్రభావానికే సరిపోతున్నాయి. అమెరికా దగ్గర దశాబ్దాలుగా ఈ టెక్నాలజీ రహస్యంగా ఉందని, ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో యుద్ధరంగంలోకి దింపిందని మాజీ నిఘా అధికారులు విశ్లేషిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాతో పోరాడగలమని ఎవరైనా అనుకుంటే అది కేవలం భ్రమే అవుతుంది అని ఆ గార్డ్ అన్నారంటే, ఆ ఆయుధం వారి మానసిక స్థైర్యాన్ని ఎంతలా దెబ్బతీసిందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇలాంటి సైలెంట్ కిల్లర్ ఆయుధాల ప్రస్తావన రావడం ఇదేం కొత్త కాదు. 2020లో లడాఖ్లోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ సమయంలో చైనా కూడా భారత సైనికులపై మైక్రోవేవ్ వెపన్ ప్రయోగించిందనే ఆరోపణలు బలంగా వినిపించాయి. ఆనాడు కొండల మీద ఉన్న భారత సైనికులు ఏ కారణం లేకుండా ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, వాంతులు చేసుకుని నిస్సత్తువతో పడిపోయారని వార్తలొచ్చాయి. దీనివల్ల పోరాడకుండానే వెనక్కి తగ్గాల్సి వచ్చిందని ప్రచారం జరిగింది. అయితే చైనా ఆ ఆరోపణలు
ఆరోపణలను ఖండించింది. కానీ ఇప్పుడు మధురో అరెస్టు ఎపిసోడ్ చూస్తే అగ్రరాజ్యాలన్నీ ఇలాంటి ఆయుధాలను సిద్ధం చేసుకున్నాయని స్పష్టమవుతోంది. శత్రువును చంపకుండానే, రక్తం చిందించకుండానే వారిని నిర్వీర్యం చేయడం ఈ ఆయుధాల ప్రధాన లక్ష్యం. ఒక దేశాధినేతను సురక్షితంగా బందీగా పట్టుకోవాలంటే ఇలాంటి ఆయుధమే సరైనదని అమెరికా భావించి ఉండొచ్చు. భవిష్యత్తులో అణుబాంబుల కంటే ఇలాంటి బయో ఎఫెక్ట్ ఆయుధాలే ప్రమాదకరంగా మారబోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చివరగా ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ ప్రపంచ యుద్ధ తంత్రాలనే శాశ్వతంగా మార్చేసింది. యుద్ధం అంటే సైనికుల సంఖ్యో తుపాకుల బలమూ కాదని, సాంకేతిక బలమే అంతిమ విజయాన్ని శాసిస్తుందని అమెరికా మరోసారి నిరూపించింది. మధురోకు రక్షణ వందల మంది సైన్యం ఉన్నా, చేతిలో అత్యాధునిక తుపాకులు ఉన్నా, కంటికి కనిపించని ఆ తరంగాల ముందు అందరూ మొకరిల్లాల్సి వచ్చింది. భవిష్యత్తు యుద్ధాలు ఇక సరిహద్దుల్లో జరగవు. అవి అదృశ్య తరంగాల రూపంలో వచ్చి మీద పడతాయి. మధురో అరెస్టు వెనుక ఉన్న ఈ సీక్రెట్ వెపన్ ఇప్పుడు ప్రపంచంలోని ఇతర దేశాలకు, నియంతలకు ఒక స్పష్టమైన హెచ్చరిక లాంటిది. అమెరికా తలుచుకుంటే ఎంతటి భద్రతలో ఉన్నా ఎవరైనా సరే వారి శక్తి ముందు తేలిపోవలసిందే అనే సంకేతాన్ని ఈ ఆపరేషన్ ప్రపంచానికి పంపింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది గన్ పౌడర్ యుగం ముగిసి సైబర్ యుగం, సోనిక్ యుగం మొదలైందని చెప్పడానికి ఒక ఉదాహరణ.